మహనీయుడు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇది మాకు ఒక గొప్ప అవకాశము, భాగ్యం అని చెప్పి మేము భావిస్తున్నాము. అందరూ ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని, రోల్ మోడల్గా తీసుకొని బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల కోసము పనిచేసినటువంటి వ్యక్తి. విద్య యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంది అని చెప్పినటువంటి వ్యక్తి. అప్పుడున్న మూఢనమ్మకాలు, మూఢాచారాలను ప్రశ్నించినటువంటి వ్యక్తి. సామాజిక సంస్కర్త, అప్పుడున్నటువంటి రుగ్మతలను రూపుమాపినటువంటి ఒక పెద్ద మహనీయుడు. బాపు అని మొట్టమొదటిగా పిలువబడినటువంటి ఒక పెద్ద వ్యక్తిత్వము. మన జ్యోతిబా పూలే దంపతులు ఇంకా సావిత్రిబాయి పూలే వీళ్ళు విద్యా వ్యాప్తి కోసం చాలా ఎనలేని కృషి చేయడం జరిగింది. స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అప్పుడు అర్హత లేదు చదువుకోవడానికి అని చెప్తే వీళ్ళు పోరాడినటువంటి వ్యక్తులు వీళ్ళు దంపతులు. కాబట్టి వీళ్ళని స్మరించుకోవడం అనేది ఎంతైనా అవసరము. వీళ్ళ అడుగుజాడల్లో సామాజిక రుగ్మతలను రూపుమాపి సామాజిక అభివృద్ధి కోసం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే, అందరూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. కొంతమందికి అర్హత లేదు, కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే చదువుకుంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళకి అందరికీ చదువు రాకపోతే ఆ సమాజము ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అందుకే వాళ్ళను ఆ విధంగా వాళ్ళు ఆ రోజుల్లో కృషి చేసినందుకే ఇప్పుడు మన సమాజము, మన దేశము ఈరోజు ఈ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది అని చెప్పడానికి మనము గర్వించాలి. ఈరోజు 198వ పూలే జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక మరియు వివిధ బహుజన సంఘాలు ఆధ్వర్యంలో మహబూబ్నగర్లోని స్టేషన్ చౌరస్తానందు పూలే జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని ప్రజా సంఘాల నాయకులు వచ్చి ఈ ఘనంగా పూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. ఆనాడు కనీసము సమాజంలో సామాజిక విప్లవము, సాంఘిక కట్టుబాట్లు, సమానత్వం అన్న మాటలను సైతం పలకడానికి భయపడుతున్న కాలంలో ఈ సమాజంని మార్చాలంటే, భారతదేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చెందించాలంటే, పరాయి దేశస్తుల పాలనలో భారతదేశం మగ్గడానికి కారణం ఈ దేశంలో మతము, కులము వారిగా సమాజమంతా విడిపోయింది అన్న ఆలోచనతో ఈ సమాజంలో కేవలము కొంతమందికి మాత్రమే విద్య ఉండాలని చెప్పి ఏదైతే సాంఘిక, సామాజిక, వర్ణ కట్టుబాట్లతో ఈ సమాజాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు కట్టువేయబడ్డ సాంఘిక దురాచారాలు కొనసాగుతున్న తరుణంలో ఒక విప్లవ జ్యోతిగా, ఒక సామాజిక విప్లవకారుడిగా, సంఘ సంస్కర్తగా ఈ సమాజాన్ని ఈ అసమానతల నుంచి, ఈ సాంఘిక బహిష్కరణ నుంచి, ఈ సమాజ అజ్ఞానం నుంచి విడిపించాలంటే చదువు ఒక్కటే మార్గం అని చెప్పి ఈ దేశంలో విద్యకు దూరం కాబడ్డ బడుగు బలహీన వర్గాలు మరియు స్త్రీలు, అగ్రవర్ణ స్త్రీలు సైతం చదువుకున్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో చదువు వచ్చినప్పుడే ఈ దేశం యొక్క బానిస సంఖ్యలు తెగుతాయని చెప్పి నమ్మిని ఆయన జీవితమంతా సొంత పిల్లలను సైతం వద్దనుకొని ఆయన జీవితమంతా ఈ సమాజంలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలపై, ఈ సమాజంలో నెలకొని ఉన్న అసమానతలపై, ఈ సమాజంలో నెలకొని ఉన్న కట్టుబాట్లపై, ఈ సమాజంలో ఉన్న అజ్ఞానంపై పోరాటం చేసి ఈ సమాజాన్ని అజ్ఞానం నుంచి విడిపించాలంటే కేవలం చదువు ఒక్కటే మార్గం అని చెప్పి అన్ని వర్గాలకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు, అప్పుడున్న సమాజంలో కేవలము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు మాత్రమే చదువు ఉండే, కింది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మహిళలకు సైతం, అగ్రవర్ణ మహిళలకు సైతం చదువు లేని కాలంలో అందరికీ చదువు చెప్పినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశంకి పట్టిన
బానిసత్వం విముక్తి చెందుతుందని చెప్పి నమ్మి చిన్ననాటి నుంచే భార్యాభర్తలు ఇద్దరు పోరాడి ఒక సత్యశోధక్ సమాజ్ అనే ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి దేశమంతా ఇప్పుడున్న మహారాష్ట్ర పూణే సతారా జిల్లాలో మొట్టమొదటిగా బాలికా విద్యా పాఠశాలను నెలకొల్పి అప్పుడున్న కట్టుబాట్లకు ఇంటి నుంచి వెలిబోయబడి సమాజంలో కొంత మానవతావాదులు ప్రజాస్వామ్యవాదుల సపోర్ట్ తీసుకొని బాలికా విద్యా పాఠశాలను నెలకొల్పి బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని వాడల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున దేశంలో ఒక మూమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా జ్యోతిబా దంపతులు.